ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించిన మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. నాటు వైద్యం వదిలి ఆరోగ్య కేంద్రాలలో చికిత్స చేసుకోవాలని పిలుపు. వైద్యం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితులలో దగ్గరలో ఉన్న సిహెచ్సి, పిహెచ్సిల ద్వారా వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల తల్లిదండ్రులు ఆర్ఎంపీలు, నాటు వైద్యుల దగ్గరకు వెళ్లొద్దని, అందుబాటులో ఉన్న సిహెచ్సిలను, మెడికల్ ఆఫీసర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిహెచ్సి, పిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మందులు, పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా ఉచితంగా వైద్యం అందించడంతో పాటు మంచి నాణ్యతతో కూడిన మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ దోమకాటుకు గురికాకుండా పూర్తి స్థాయిలో దోమతెరలు వినియోగించాలన్నారు. పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా మురుగు, దోమల నిల్వ ఉండే ప్రాంతాలను పంచాయతీ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ల వైద్యం ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు చనిపోయారు. అదేవిధంగా ఒకసారిగా 43 మంది పిల్లలు ఫీవర్ తోటి ఇబ్బంది పడ్డారు. రీజన్స్ ఏంటి ఎగ్జాక్ట్గా? స్కూల్లోనే జరుగుంటే మనం ఒక రకంగా తీసుకోవచ్చు. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత 20వ తారీఖు వెళ్తే 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఫీవర్స్ అనేటువంటిది. సో ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా, నిజంగానే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషనా, లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేటువంటిది కూడా విచారణ చేయమని చెప్పి ఒక టీంని, ప్రత్యేక టీంని ఎంక్వైరీ కోసం వేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ కూడా డీసీహెచ్ఎస్, టీఎంఎండ్హెచ్ఓ, డిఈఓ తోటి ఒక కమిటీ వేశాం. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఏ రకమైనటువంటి లక్షణాలు ఇవి, ఎందుకంటే మలేరియా అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, మరి ఇవేమో డిఫరెంట్గా ఉన్నాయనేటువంటి దాన్ని సందేహించి ఎగ్జాక్ట్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా లోకల్ డిస్ట్రిక్ట్ టీమ్ తోటి ఒకటి ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా విజయనగరం నుంచి మనకు ఒక స్పెషలిస్ట్ టీంను కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ మరణాలకు అదేవిధంగా ఈ పర్టికులర్ పిల్లలకు వచ్చినటువంటి లక్షణాలని, రీజన్స్ అన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్ చేయాలని చెప్పి, ఆ రిపోర్ట్ రాగానే మిగతా ఇప్పటివరకు మేమైతే పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా క్లాస్ టీచర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు పిల్లల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రతిరోజు అడిగి తెలుసుకుంటున్నారు. ఏ చిన్న లక్షణాలు ఉన్నా వెంటనే హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నాము. సో వైద్య శాఖ వైపు నుంచి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా, ఐటీడీఏ నుంచి కూడా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వైద్య సదుపాయాల్లో ఎక్కడా కొరత లేకుండా ప్రత్యేకంగా డీసీహెచ్ఎస్ గారే వెళ్ళి సిహెచ్సిలో ఉండి అక్కడ వాళ్ళ వైద్య సేవల్ని పర్సనల్గా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రీజన్స్ తెలిసిన తర్వాత మరింత పూర్తి స్థాయిలో ఇంకేం చేయాలనేటువంటిది నిర్ధారించి అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్లో కూడా మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో వాటర్ కానీ, ఫుడ్ కానీ, అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరైతే వంట పని వగైరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి ట్రైన్ చేసి ప్రతిదీ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతోంది కాబట్టి పిల్లలకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి టీమును కూడా అక్కడ పంపించి, అంటే ఎడ్యుకేషన్ వైపు నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, హెల్త్ వైపు నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి అందరినీ కూడా ఆ స్కూల్కి పంపించడం జరుగుతోంది. ఈరోజు రేపు ఆ టీం అక్కడ ఉండి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎటువంటి చిన్న సమస్య కూడా లేకుండా ఇన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఆ టీం వెనక్కి వచ్చేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన మాత్రం దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను.